హలో. హలో. హలో చెప్పండి. వీలైతే మీ డీటెయిల్స్ చెప్పి అడగండి. కరుణాకర్ రెడ్డి. కరుణాకర్ రెడ్డి గారు ఓకే. మాట్లాడండి. చెప్పండి. సార్ బాగున్నా. బాగున్నాను, మాట్లాడండి. బాగున్నాను, చెప్పండి. బాగున్నారు, అడగండి. మాట్లాడండి అడగండి. కరుణాకర్ గారు. వాయిస్ వినబడట్లేదు సార్. మాట్లాడండి. సార్ వింటున్నారు, మాట్లాడండి. సార్. ఉమ్. హలో. కరుణాకర్ గారు, నేను దూరం ఉన్నాను, మీరు మీ మాట నాకు వినిపిస్తుంది, మాట్లాడండి. ఓకే ఓకే సార్. కొంచెం అప్పుడప్పుడు యాంగ్జైటీ అనేటువంటి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది సార్. ఓకే. ఓవర్కమ్ చేయడం. ఎక్కడుంటారు మీరు? మీ వయసు ఎంత? ఏం చదువుకున్నారు? నాకు 48 ఇయర్స్ సార్. ఓకే. మంచిగా. మంచిర్యాలలో ఉంటారు. ఏం చదువుకున్నారు మీరు? ఓకే ఓకే, రైట్. యాంగ్జైటీ ఈజ్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. యాంగ్జైటీకి రూట్ కాజ్ మీ యొక్క ఎక్స్పెక్టేషన్. అది అర్థం కాకపోవచ్చు. లిటిల్ బిట్ ఆఫ్ యాంగ్జైటీ ప్రతి వ్యక్తికి ఉంటుంది. కొంత యాంగ్జైటీని మానసిక సమస్య అనడానికి వీలు లేదు. కానీ ఆ యాంగ్జైటీ వలన మీరు పనులు చేసుకోలేకపోతున్నారు, మీ జాబ్లో సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోతున్నారు, ఇటువంటి ఏమైనా ఉన్నాయనుకోండి, అప్పుడు కౌన్సిలింగ్ తీసుకున్నట్లయితే మీరు అధిగమించవచ్చు. చిన్నపాటి అయితే ఇప్పుడు ఈ హరిరాఘవ్ ఛానల్లో కానీ స్క్వేర్ టాక్స్లో నా వీడియోలు చూసినట్లయితే చాలా వరకు అర్థమవుతుంది. అయితే పూర్తి స్థాయి కౌన్సిలింగ్ మాత్రము ఆ వీడియోస్లో ఉండదు. ఒకవేళ లేదు, నేను చాలా సఫర్ అవుతున్నాను అన్నప్పుడు మీరు అపాయింట్మెంట్ తీసుకుని కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. రైట్ రైట్ రైట్.